ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పాం. ఓకేనా? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ ఈస్ ఎ లాటిట్యూడ్. ఇట్ ఈస్ ఏ లాటిట్యూడ్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ఎ లాటిట్యూడ్. ఇది ఒక అక్షాంశం అని చెప్పాం. ఇట్ పాసెస్ త్రూ 8 states ఆఫ్ ఇండియా అని చెప్పాం. 8 రాష్ట్రాల గుండా పాస్ అవుతుందన్న విషయాన్ని మనం డిస్కషన్ చేసాం. ఇట్ పాసెస్ త్రూ 8 states ఆఫ్ ఇండియా. వాట్ ఆర్ దే అంటే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అన్నాను. మీరు నిన్న డౌట్ కూడా అడిగారు. ఓకే, ఏం చెప్పామంటే వన్ ఈజ్ మిజోరాం. ఓకేనా? మిజోరాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం చెప్పామంటే మిజోరాం, తర్వాత త్రిపుర, నెక్స్ట్ వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ వన్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, నెక్స్ట్ వన్ గుజరాత్, రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్స్ అని ఇలా డిస్కషన్ చేశాం. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఎప్పుడైనా సరే లాటిట్యూడ్స్ని ఎలా డ్రా చేస్తారంటే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లాటిట్యూడ్స్ కానీ లాంగిట్యూడ్స్ని కానీ ఎలా డ్రా చేస్తారంటే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అనే విషయాన్ని. బేసికల్గా చెప్పాలంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ బోత్ ఆర్ ఇమాజినరీ లైన్స్. అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఎలాంటివమ్మా? ఇమాజినరీ లైన్స్, ఊహాజనితమైన. ఆ పాయింట్ రాసుకోవాలి సార్. కాబట్టి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్ అంటారు. ఇమాజినరీ అంటే ఊహాజనితమైనవి అంటారు. ఇమాజినరీ లైన్స్. ఇమాజినరీ లైన్స్ అంటే ఊహాజనితమైనవి అని అర్థం. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే బేసికల్గా మన కన్వీనియన్స్ కోసం, మన అవసరాల కోసం వీటిని డ్రా చేసుకున్నాం. ఓకేనా? ఎందుకు యూజ్ అవుతాయంటే ఫస్ట్ వన్ మీకు నేనేం చెప్పానంటే లాటిట్యూడ్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఫర్ టెంపరేచర్ కోఆర్డినేషన్ అని చెప్పాను. రాసుకున్నారు మీరు అది కూడా. అంటే ఉష్ణోగ్రత తారతమ్యాన్ని గుర్తించడానికి యూజ్ అవుతాయి అని చెప్పాను. లాటిట్యూడ్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ టెంపరేచర్ కోఆర్డినేషన్ అని. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క లాటిట్యూడ్స్ వచ్చేసి ఇంకొక మాట ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇక్కడ చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాం. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాం. ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి, అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాం కదా. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ అంటున్నాం కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పాను మీకు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ అంటున్నాం. ఓకేనా? ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని కొన్ని నదులు కట్ చేస్తూ ఫ్లో అవుతున్నాయి. అంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని కట్ చేస్తూ కొన్ని రివర్స్ అనేవి ఇలా కట్ చేస్తున్నాయి. ఇలా కట్ చేస్తూ ఫ్లో అవుతున్నాయి. ఆ కట్ చేస్తూ ఫ్లో అయ్యే రివర్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఆర్ రివర్స్ టు క్రాస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ వేరియస్ స్టేట్స్? Which of the following river are rivers to cross the Tropic of Cancer in several states? అంటే ఏ రాష్ట్రాల్లో ఏ నదులు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని కట్ చేస్తూ ఫ్లో అవుతున్నాయి అనేది మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ నదులు క్రాస్ చేస్తున్నాయి చూడండి. వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఇన్ గుజరాత్. ఇన్ గుజరాత్ స్టేట్, గుజరాత్ రాష్ట్రంలో ఏ నదులు క్రాస్ చేస్తున్నాయంటే ఇన్ గుజరాత్. వన్ ఈజ్ సబర్మతి అండ్ మాహీ రివర్స్. సబర్మతి and Mahi. Sabarmati and Mahi rivers to cross the Tropic of Cancer. Sabarmati and Mahi rivers. Sabarmati and Mahi rivers. Very, very, very important, sir. Very, very, very important. Sabarmati and Mahi rivers to cross the Tropic of Cancer in Gujarat. అంటే గుజరాత్ రాష్ట్రంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంటే దాన్ని క్రాస్ చేస్తూ ఫ్లో అవుతున్న రివర్స్ ఏంటంటే వన్ ఈజ్ సబర్మతి, రెండవది మాహి రివర్స్. నెక్స్ట్ వన్ ఇన్ మధ్యప్రదేశ్, ఎంపీ. ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్ అంటున్నాం. ఇన్ మధ్యప్రదేశ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఆర్ రివర్స్ టు క్రాస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ మధ్యప్రదేశ్? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఏంటి అంటే వన్ ఈజ్ కెన్ అండ్ బెట్వా రివర్స్. కెన్ అండ్ బెట్వా రివర్స్ both are to cross the Tropic of Cancer in Madhya Pradesh. Both are to cross the Tropic of Cancer. అంటే కర్కట రేఖను క్రాస్ చేస్తూ ఫ్లో అవుతున్నాయి. బెట్వా అండ్ కెన్ రివర్స్. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఈస్
Chhattisgarh. In Chhattisgarh, Son River to cross the Tropic of Cancer. Son River to cross the Tropic of Cancer in Chhattisgarh state. Next one in Jharkhand. In Jharkhand state. And Jharkhand, Damodar River to cross the Tropic of Cancer. In West Bengal, Damodar and Hooghly rivers. మీరు ఏ ఎగ్జామ్స్ రాసుకున్నా నేను ముందే చెప్తున్నాను చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈవెన్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని. నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎన్డీఏ, సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, సిడిఎస్. నెక్స్ట్ వన్ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 మొదలు ఉంచుకుంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, త్వరలో మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఒకటి మాట వినిపిస్తుంది మీకు, జీపీఓ అని, గ్రామ పంచాయత్ ఆఫీసర్ అని. ప్రతి ఎగ్జామ్ కూడా జనరల్ అవేర్నెస్ ఆర్ జెండర్ స్టడీస్లో జాగ్రఫీ అనేది ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు పాయింట్ టు పాయింట్ మంచి విషయాలన్నీ కూడా చెప్తాను. మీకు చెత్తా చెదారం ఏం చెప్పాను, సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతాను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా గెయిన్ చేసేటట్టు చేస్తా. ఓకేనా? ఎస్. మీకు ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని క్రాస్ చేస్తూ ఫ్లో అవుతున్న రివర్స్ ఏవి అనేది మీకు జనరల్గా మీకు అక్కడ క్వశ్చన్ వేరే విధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ టు క్రాస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ గుజరాత్ అని క్వశ్చన్ అడుగుతాం. అప్పుడు మీరు ఏం చెప్పాలి, సబర్మతి అండ్ మాహీ రివర్స్. నెక్స్ట్ వన్ ఇన్ మధ్యప్రదేశ్ కెన్ అండ్ బెట్వా రివర్స్. ఇన్ ఛత్తీస్గఢ్ సోన్ రివర్. నెక్స్ట్ వన్ ఇన్ జార్ఖండ్ దామోదర్. ఇన్ వెస్ట్ బెంగాల్ దామోదర్ అండ్ హుగ్లీ. బోత్ ఆర్ టు క్రాస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాలలో అంటే వేరియస్ స్టేట్స్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని క్రాస్ చేస్తూ ఫ్లో అవుతున్నాయి. ఓకేనమ్మా? క్లియర్? ఎస్. ఇక్కడ ఒక చిన్న నోట్, డిడ్ యూ నో, మీకు తెలుసా అని రాసుకోండి సార్. డిడ్ యూ నో, మీకు తెలుసా, ఏంటి మీకేం తెలుసో ఒకసారి చూడండి. డిడ్ యూ నో అంటున్నా, మీకు తెలుసా అని మీకు ఇలా ఆశ్చర్యార్థకం పెడుతున్నా. డిడ్ యూ నో అని ఏంటి సార్ అక్కడ అంటే, ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లాంగెస్ట్ డిస్టెన్స్ ఇన్ మధ్యప్రదేశ్ అని రాసుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దీని యొక్క లెంత్ ఎక్కువ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లెంత్ ఎక్కువగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అని క్వశ్చన్ అడిగితే ద లాంగెస్ట్ లెంత్ ఇన్ మధ్యప్రదేశ్. ద లాంగెస్ట్ లెంత్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దీని పొడవు ఎక్కువగా ఉంది. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ రాజస్థాన్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ రాజస్థాన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా సార్? కాబట్టి వన్ ఈజ్ డిడ్ యూ నో, మీకు తెలుసా అన్నప్పుడు ద లాంగెస్ట్ లెంత్ ఇన్ మధ్యప్రదేశ్, ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ రాజస్థాన్. తక్కువ పొడవేమో రాజస్థాన్, ఎక్కువ దూరమేమో ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి సంబంధించి చూడండి. ఒక్కసారి రికాప్చులేషన్ చేస్తా, పునర్బలనం. లాటిట్యూడ్స్ అనగానే ద టర్మ్ లాటిట్యూడ్, లాటిన్ వర్డ్ అది. లాటిట్యూడ్ అంటే బేసికల్గా ఏంటి సార్ అంటే విడ్త్, అక్కడ రాసుకోండి ఎక్కడన్నా. లెంత్. లాటిట్యూడ్ అంటే ఏంటంటే లాటిట్యూడ్, ద టర్మ్ లాటిట్యూడ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిట్యూడో లాటిన్ వర్డ్ అని ఒక చిన్న పాయింట్ రాయండి సార్. ద టర్మ్ లాటిట్యూడ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిట్యూడో లాటిన్ వర్డ్. లాటిట్యూడో లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది. ద టర్మ్ లాటిట్యూడ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిట్యూడో లాటిన్ వర్డ్. ఓకేనా మాస్టర్? ఏంటి లాటిట్యూడ్ అని దానికి అర్థం ఏంటంటే వెడల్పు, విడ్త్ అని అర్థం. మీకు ఎక్కడ డౌట్ రాకూడదు. కాబట్టి లాటిట్యూడ్ అని లాటిన్ వర్డ్కి అర్థం ఏంటి అంటే విడ్త్, వెడల్పు అని అర్థం. సార్ అందుకని మీకు నేనేం చెప్పాను, లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఆర్ హారిజాంటల్ లైన్స్ అని చెప్పాను. అవునా కదా మాస్టర్? ఇలా తీసుకున్నప్పుడు విడ్త్ అవుతుంది, ఇలా అయితే లెంత్ అవుతుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి అది విషయం. నెక్స్ట్ వన్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే దీని తర్వాత మనం డిస్కషన్ చేయాల్సిన అంశం. దీని తర్వాత చూడండి, దీని తర్వాత మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు చూడండి,
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడేం డిస్కషన్ చేయాలంటే దీని తర్వాత డిస్కషన్ చేయాల్సిన అంశం లాంగిట్యూడ్స్ అనే అంశం గురించి డిస్కషన్ చేయాలి. సార్ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఒక బిల్లు కూడా పెట్టింది పార్లమెంట్లో. ఏంటంటే ఒకరు సరిపోతలేదు, టైం కోఆర్డినేషన్ కోసం కాలమానాన్ని లెక్కించడానికి 2 ప్రామాణిక మండలాలు ఉండని బిల్లు కూడా పెట్టింది. అది ఇంకా పాస్ కాలేదు. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒకటి ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే లాంగిట్యూడ్ అంటున్నాం. చూడండి, మీరు ఇలా రాసుకోండి, లాంగిట్యూడ్, అది లాటిట్యూడ్, ఇదేమో లాంగిట్యూడ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. లాంగిట్యూడ్ అంటున్నాం. లాంగిట్యూడ్ అంటే చూడండి ఇక్కడ లాంగిట్యూడ్. ఈ లాంగిట్యూడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లాంగిట్యూడ్ అంటే ఎక్కడి నుంచి డిరైవ్ చేయబడింది? ద టర్మ్ లాంగిట్యూడ్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ లాంగిట్యూడో లాటిన్ వర్డ్. లాంగిట్యూడో లాటిన్ టర్మ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ద టర్మ్ లాంగిట్యూడ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాంగిట్యూడో లాటిన్ వర్డ్. మా వెరీ 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 ఇంపార్టెంట్ తల్లి. లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ వర్డ్. లాంగిట్యూడ్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ లాంగిట్యూడో లాటిన్ వర్డ్. లాంగిట్యూడో లాటిన్ వర్డ్. లాంగిట్యూడో అనే పదానికి అర్థం ఏంటి సార్ అంటే లెంత్. లెంత్ పొడవు అని అర్థం. ఏంటండి అర్థం దీనికి? లెంత్ పొడవు అని అర్థం. లెంత్ దీనికి అర్థం ఏంటంటే లెంత్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏంటి దీనికి అర్థం ఏంటి అంటే లెంత్. లెంత్ అని అర్థం. బేసికల్గా లాంగిట్యూడ్స్ ఏమంటారు సార్ అంటే లాంగిట్యూడ్స్ ఆర్ సెమీ సర్కిల్స్. లాంగిట్యూడ్స్ ఆర్ సెమీ సర్కిల్స్ అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టి. సెమీ సర్కిల్స్ అంటే అర్ధ వృత్తాలు అంటారు మా తెలుగులో. సెమీ సర్కిల్స్. సెమీ సర్కిల్స్ అంటే ఏంటి సార్ అంటే అర్ధ వృత్తాలు అని ఒక పేరు. కాబట్టి లాంగిట్యూడ్స్ ఆర్ సెమీ సర్కిల్స్. దీస్ ఆర్ సెమీ సర్కిల్స్, అర్ధ వృత్తాలు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జాగ్రఫికల్ టర్మ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెమీ సర్కిల్స్ అంటాడు. లాటిట్యూడ్, లాంగిట్యూడ్, గ్రిడ్, ఇలా రకరకాలుగా అడుగుతాడు. కాబట్టి జనరల్గా బేసికల్గా లాంగిట్యూడ్స్ ఆర్ సెమీ సర్కిల్స్. దీస్ ఆర్ నోన్ యాజ్ మెరిడియన్ లైన్స్, మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు సార్ వీటిని. మెరిడియన్ లైన్స్ అంటే ఏంటమ్మా? మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్. One is the term longitude is derived from longitudo Latin word. It means length. Next one, these are longitudes are semicircles as well as meridian lines. Semicircles అంటే అర్ధవృత్తాలు. అర్ధవృత్తాలు లాగా ఇలా అర్ధవృత్తం లాగా ఉంటాయి కాబట్టి వీటిని సెమీ సర్కిల్స్ అని. మెరిడియన్ లైన్స్ అంటే తెలుగులో ఏమంటారంటే మధ్యాహ్న రేఖలు అంటారు. ఎందుకంటే వీటిని ఆధారంగా చేసుకునే టైం కోఆర్డినేషన్ చేస్తారు. అంటే కాలమానాన్ని దేని ద్వారా మనం చెప్పగలుగుతున్నామంటే లాంగిట్యూడ్స్. కాబట్టి లాంగిట్యూడ్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ టైం కోఆర్డినేషన్. టైం కోఆర్డినేషన్. టైం కోఆర్డినేషన్ కోసం వీటిని ఎక్కువగా యూజ్ చేయడం. టైం కోఆర్డినేషన్ అంటే కాలమానాన్ని లెక్కించడానికి ఉపయోగపడతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ టైం కోఆర్డినేషన్. రేపు మీకోసం అడుగుతాడు. కాబట్టి టైం కోఆర్డినేషన్స్కు ఉపయోగపడేది ఏంటి అంటే లాంగిట్యూడ్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఫర్ టైం కోఆర్డినేషన్. కాలమానాన్ని లెక్కించడానికి యూజ్ అవుతాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. టైం కోఆర్డినేషన్ కాలమానాన్ని లెక్కించడానికి యూజ్ అవుతుంది. ఓకే, దీనికి కరెక్ట్ డెఫినేషన్ ఏంటి సార్? వాట్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలు అనే పదానికి కరెక్ట్ నిర్వచనం ఏంటి? లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలు అంటారు, లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు అంటారు. ఓకేనా మాస్టర్? కాబట్టి లాంగిట్యూడ్స్ రేఖాంశాల కరెక్ట్ నిర్వచనం ఏదంటే ఇట్ కనెక్ట్స్ పోల్ టు పోల్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ కనెక్ట్స్ పోల్ టు పోల్. ఇట్ కనెక్ట్స్ పోల్ టు పోల్. పోల్ అంటే ఏంటి సార్? ధ్రువం, లాస్ట్ పాయింట్. ఇప్పుడు చూడండి, మీకు నేను చూపిస్తాను పోల్ అంటే ఏంటో అనేది. ఓకేనమ్మా? ఇది గ్లోబ్. ఇట్ ఈస్ ఎ గ్లోబ్ సార్. గ్లోబ్ ఇలా ఉంటే దీస్ ఆర్ లాటిట్యూడ్స్ అన్నాం. అంతే కదమ్మా మనం చెప్పుకున్నది. దీస్ ఆర్ లాటిట్యూడ్స్ అన్నాం. వన్ ఇస్ దీస్ ఆర్ లాటిట్యూడ్స్. 0 డిగ్రీ, 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ ఇలా చెప్పేశాం. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చెప్పానంటే ఇట్ ఈస్ ఏ నార్త్ పోల్ అన్నాను. ఇట్ ఈస్ ఏ సౌత్ పోల్ అని చెప్పుకున్నాం. అంతే కదమ్మా చెప్పింది. ఇట్ ఈస్ ఏ ఎన్పి
ఎన్పి స్టాండ్స్ ఫర్ నార్త్ పోల్, ఉత్తర ధ్రువం అంటారు. ధ్రువ ప్రాంతం అంటే ఎలా ఉంటుందని చెప్పాను, ఇట్ ఈస్ ఫుల్ కవర్డ్ విత్ స్నో అండ్ ఐస్ క్యాప్స్ అని చెప్పి లాస్ట్ క్లాస్లో డిస్కషన్ చేశాను. నెక్స్ట్ వన్, ఇది కూడా ఎలా ఉంటుంది సార్ అంటే ఇది సౌత్ పోల్, ఎస్పి. ఎస్పి అంటే సౌత్ పోల్. ఇక్కడ మనం ఏమన్నాం సార్, ఇట్ కనెక్ట్స్ పోల్ టు పోల్ అంటున్నాం. ఇట్ ఈస్ ఎ పోల్, ఇట్ ఈస్ ఎ పోల్, ఇట్ ఈస్ ఎ నార్త్ పోల్, ఇట్ ఈస్ ఎ సౌత్ పోల్. అది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. ఇట్ కనెక్ట్స్ పోల్ టు ఓ పోల్, ఇట్ కనెక్ట్స్ పోల్ టు ఓ పోల్. ఇలా కనెక్ట్ చేస్తున్నాం సార్. ఇట్ కనెక్ట్స్ పోల్ టు ఓ పోల్, ఇట్ కనెక్ట్స్ పోల్ టు ఓ పోల్. అంతే కదా సార్, ఇలా కనెక్ట్ చేస్తున్నాం చూడండి. ఇట్ కనెక్ట్స్ పోల్ టు ఓ పోల్. ఉత్తర ధ్రువాన్ని ఇలా దక్షిణ ధ్రువాన్ని మెర్జ్ చేస్తున్నాం. ఇట్ కనెక్ట్స్ పోల్ టు పోల్. ఓకేనా, ఇలా చేశాం కదా సార్, అందువల్ల నేను అలా అన్నా. ఓకేనమ్మా, ఇట్ కనెక్ట్స్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని ఇలా కలిపేస్తున్నారు. అందువల్ల వీటిని ఏమంటున్నామంటే ఇట్ కనెక్ట్స్ ఫ్రమ్ పోల్ టు పోల్, పోల్ నార్త్ పోల్ యాజ్ వెల్ యాజ్ సౌత్ పోల్. అది కరెక్ట్ నిర్వచనం సార్. ఇట్ ఈస్ ఏ 0 డిగ్రీ ఈక్వేటర్, ఇది లాటిట్యూడ్, ఇవేనేమో లాంగిట్యూడ్స్. ఓకే, క్లియర్ ఒంగోలు. కాబట్టి ఇలా విషయాలు జనరల్గా మనం డిస్కషన్ చేయాలి. కరెక్ట్ మీనింగ్ మీకు ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మీరు చెత్తా చెదారం వద్దు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చెత్తా చెదారం, అది నల్లంగుంది, ఇది పుల్లంగుంది, మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంది, మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, మనకు మార్క్స్ స్కోర్ చేసేటట్టు ఉండాలి. అంతే, మనకు ఇంకా వేరే వ్యసనాలు వద్దు. అది ఎట్టుంది, ఇది ఇట్టుంది, అది ఎట్టబోతుంది, ఇటు ఏటన్నా పోని మనకెందుకు. మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కావాలి, మనం మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి వన్ ఈజ్ ద టర్మ్ లాంగిట్యూడ్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ లాంగిట్యూడో లాటిన్ వర్డ్. లాంగిట్యూడో మీన్స్ లెంత్, పొడవు. దీస్ ఆర్ సెమీ సర్కిల్స్ ఆర్ మెరిడియన్ లైన్స్. దీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ టైమ్ కోఆర్డినేషన్, అంటే కాలమానాన్ని లెక్కించడానికి యూజ్ అవుతాయి. వీటిని ఇంకొక పేరు ఏమంటారంటే అర్ధ వృత్తాలు, సెమీ సర్కిల్స్ అంటారు. ఇంకా ఏమంటారమ్మా, మెరిడియన్ లైన్స్, మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. ఓకేనా, క్లియర్ సార్? నీకు అడిగేది అదే క్వశ్చన్ సార్. అసలు వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అని క్వశ్చన్ అడిగినట్టు, ఇట్ కనెక్ట్స్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలపడాన్ని ఏమంటారు సార్ అంటే లాంగిట్యూడ్ అంటారు. ఓకేనమ్మా, క్లియర్? క్లాస్ రూమ్లోనే మీకు ఇన్ఫర్మేషన్ అర్థం కావాలి, మీరు ఒకసారి ఇలా వేసుకోవాలి. వాస్తవానికి నేను పీడిఎఫ్ పెట్టి మీకు చెప్తా, పీడిఎఫ్ పెడితే రసవత్తరంగా ఉండదు. అర్థమవుతుందా సార్ మీకు? ఇప్పుడు పీడిఎఫ్ పెట్టి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఒక చిన్న బాక్స్ చదువుకుంటూ పోయినాం అనుకో, మీకేమనిపిస్తుంది? బోర్ పడుతుంది, తలగొక్కుంటారు మీరు. ఇలా చెప్పామనుకో, నీకు ఎప్పుడు కూడా స్థిరంగా నీ మైండ్లో నిలబడిపోతుంది. నువ్వు ఎంతకాలం ఉంచుకుంటే అంతకాలం ఉంటుంది, తర్వాత నీ అవసరం తీరిన తర్వాత దాన్ని పక్క పడేయచ్చు. కాబట్టి అందువల్లే నేను ఇలా చెప్తున్నాను. ఓకేనమ్మా? కాబట్టి వాస్తవానికి ఏంటంటే ఇలా చెప్పడం వల్ల మీకే యూజ్. వాస్తవానికి నేను చెప్పని ఇన్స్టిట్యూట్ లేదు, అశోక్ నగర్ అయినా, దిల్సుఖ్ నగర్ అయినా, ఏ ఏరియాలో అయినా ప్రతి చోట చెప్పినా నేను చెప్పని ప్లేస్ లేదు. వాస్తవానికి నేను ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చెప్తా, సివిల్ సర్వీస్ అకాడమీలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చెప్తాను నేను. ఓకేనా? కాబట్టి మీరు కొంచెం ఇలా చెప్పడం వల్ల మీకే యూజ్. ఓకేనమ్మా? నేను పీడిఎఫ్ పెడితే మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాను అనుకుంటా. ఓకేనా? కాబట్టి లైవ్ ఉండాలి, క్లాస్ లైవ్ ఉండాలా. లైవ్ ఉంటేనే మజా ఉంటుంది, అవునా కదా? మజా అంటే తాగేది అనుకున్నారు ఎండాకాలం వచ్చిందని, అది కాదు. ఏమ్మా, మజా అంటే ఏంటి? మామిడి సార్, మామిడికాయ జ్యూస్ అనుకోకండి మీరు. కాబట్టి ఏంటి సార్ అంటే మీరు ఇలానే ఉండాలి, ఇలానే చదువుకోవాలి. సార్ ఇప్పుడు నేనేమంటానంటే చూడండి సార్, ఇది ఇలా విషయాలు ఓవరాల్గా మీకు నేను ఇలా చెప్పేశాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్ ఇక్కడ చెప్పేటప్పుడు మీకు నేనేం చెప్పానంటే 0 డిగ్రీ లాటిట్యూడ్ ఈజ్ నోన్ యాజ్ ఈక్వేటర్, భూమధ్య రేఖ అన్నాను. అవునా కదా సార్? నిన్న చెప్పాను. ద 0 డిగ్రీ ఈక్వేటర్, ద గ్లోబ్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ బై ద 0 డిగ్రీ ఈక్వేటర్ అని చెప్పాను. ద 0 డిగ్రీ ఈక్వేటర్ నార్త్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ నార్త్ హెమిస్ఫియర్ అని రాశాను. హెమీ ఈజ్ నథింగ్ బట్ సెమీ ఆఫ్ అని చెప్పాను, రాసుకున్నాను నేను. సదర్న్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ సదర్న్ హెమిస్ఫియర్, దక్షిణార్ధగోళం అని చెప్పాను. అవునా కదా? మరి ఇండియా ఎక్కడ ఉంది అంటే ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్. ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ నార్త్ హెమిస్ఫియర్, ఉత్తరార్ధగోళంలో ఉందని మీకు నేను ఆ మాట చెప్పాను. సరే, 80 degrees 4 minutes to 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్. ఇట్ ఈస్ అ మెయిన్ ల్యాండ్.
సార్ ఇంక్లూడింగ్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 6 degrees to 37 degrees అని నేను మీకు మ్యాప్ కూడా వేసి చూపించాను. అవునా కదా సార్? ప్రూవ్ చేశాను. మరి లాంగిట్యూడ్స్ పరంగా ఎలా సార్ అంటారు. లాంగిట్యూడ్స్ పరంగా మరి ఇండియా అనేది ఎలా విస్తరించి ఉందో ఒక్కసారి చూడండి సార్. ఇక్కడ మీరు ఏం రాస్తారంటే రేఖాంశాల పరంగా భారతదేశం, రేఖాంశాల పరంగా ఆ భారతదేశం అంటున్నాం. రేఖాంశం, దీన్ని మీరు ఇంగ్లీష్లో అయితే ఏం రాసుకోవాలంటే లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్, లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ అంటున్నాం. రేఖాంశాల పరంగా లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ అంటున్నాం. రేఖాంశాల పరంగా ఆ భారతదేశం అంటున్నాం. లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్. ఈ లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ పరంగా ఇండియా అనేది ఎలా ఉంది సార్ అంటే ఇక్కడ చూడండి సార్. 68 degrees 7 minutes to 97 degrees 25 minutes ఈఎల్ అంటున్నాం. ఈఎల్ అంటే ఈస్ట్ లాంగిట్యూడ్. అది ఎన్ఎల్ అన్నాను, గుర్తుందా మీకు? నార్త్ లాటిట్యూడ్. ఇట్ ఈస్ ఏ ఈఎల్. ఈఎల్ స్టాండ్స్ ఫర్ ఈస్ట్ లాంగిట్యూడ్. ఈస్ట్ లాంగిట్యూడ్ అని చెప్పాను. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా గుర్తుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. లాంగిట్యూడ్స్ పరంగా భారతదేశం ఎక్కడుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు యాజ్ పర్ లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ ఇండియా లైస్ బిట్వీన్ 68 degrees 7 minutes to 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. సార్ ప్రూవ్ చేయి సార్ అని మన వాళ్ళు అడుగుతారు. ప్రూవ్ చేయమని అడిగినప్పుడు నేనేం చెప్పాలి సార్? మరి ఏం ప్రూవ్ చేయాలి? చూడండి ఇక్కడ ఒక్కసారి, ఇక్కడ చూడండి సార్. ఒక్కసారి మనందరం కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ పరంగా వచ్చేసి ఎలా ఉందో చూడండి. లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ అంటున్నాం. వన్ ఈజ్ లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ అంటున్నాం. లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ అంటున్నాం కదండి. ఈ యొక్క లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ పరంగా భారతదేశం అనేది ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? లాంగిట్యూడినల్ అంటే సరే ఇట్ ఈస్ మీకు నేనేం చెప్పాను, ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటున్నామంటే 80 degrees 4 minutes అని చెప్పాను, గుర్తుందా సార్? ఓకేనా? 80 degrees 4 minutes. నెక్స్ట్ వచ్చేసి ఇలా చెప్పేసి ఏం చెప్పానంటే అప్ టు 37 degrees 6 minutes అని చెప్పాను. ఎస్ ఆర్ నో సార్? ఇలా చెప్పేశాను. ఇవి లాటిట్యూడ్స్. మరి లాంగిట్యూడ్స్ పరంగా ఎలా సార్ అంటారు? లాంగిట్యూడ్స్ పరంగా చూడండి మా ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. లాంగిట్యూడ్స్ పరంగా వచ్చేసి ఎలా అంటే ఇది లాంగిట్యూడ్స్ పరంగా ఇలా చెప్తాం మనం. ఎస్, ఇలా చెప్తాం. ఇక్కడ నుంచి 68 degrees 7 minutes to 97 degrees 25 minutes. ఇది ఇలా విషయాలు చూడండి సార్. ఇక్కడ మీకు ఏమి ఏర్పడింది? ఒక గ్రిడ్ అనేది ఫామ్ అయింది. అబ్జర్వ్ చేస్తున్నారా సార్? ఇటు ఇటు గీతలు గీసేసరికి ఒక గ్రిడ్ లాగా ఏర్పడింది. చతుష్కోణ ఆకారం అనేది వచ్చేసింది. అవునా కదమ్మా? రాలేదా? ఒక బాక్స్ లాగా రాలేదా? ఓకేనా? ఒక బాక్స్ లాగా వచ్చింది చూడండి. కాబట్టి ఇది ఏంటి సార్ అంటే లాంగిట్యూడినల్ పరంగా భారతదేశం ఎక్కడుంది అంటే 68 degrees 7 minutes to 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, చక్కని ఇన్ఫర్మేషన్. ఓకేమ్మా? 68 degrees ఎప్పుడైనా సరే మీరు చదువుకునేటప్పుడు ఎలా చదువుతారంటే ఇలా ఉంటే మీరు ఏమనుకుంటారంటే 0 అనుకుంటారు సార్. ఇలా ఉంటే సింబల్ ఏంటి అంటే డిగ్రీ అని అర్థం. చూడండి ఒక్కసారి డిగ్రీస్ ఇలా ఉంటాయి. తర్వాత ఇలా ఉంటే ఏంటి సార్ అంటే మినిట్స్, నిమిషాలు. ఇలా ఉంటే సెకండ్స్. చూడండి సార్, బిట్టు పోదు సార్, ఎక్కడే కానీ బిట్టు పోకుండానే చెప్తా. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలంతే. చూడండి, డిగ్రీస్, మినిట్స్ అండ్ సెకండ్స్ అంటున్నాను. డిగ్రీస్, మినిట్స్ అండ్ సెకండ్స్. ఓకేనమ్మా? ఇంతవరకు మీకు. కాబట్టి రేఖాంశాల పరంగా భారతదేశం ఎక్కడుంది సార్ అంటే యాజ్ పర్ లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ ఇండియా లైస్ బిట్వీన్ 68 degrees 7 minutes to 97 degrees 25 minutes. ప్రూవ్ ఇట్ సార్ అంటే ఫ్రమ్ వెస్ట్ 68 degrees 7 minutes, ఇన్ నార్త్ ఈస్ట్ పార్ట్ 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్స్. మరి ఇండియా అనేది ఎక్కడుంది సార్? భారతదేశం అనేది ఎక్కడ ఉంటుంది అంటే మీరు చూడండి, భారతదేశం వచ్చేసి ఎక్కడుంది సార్ అంటే యాజ్ పర్ లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్
లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ పరంగా భారతదేశం ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుంది సార్ ఇది ఈ భాగం వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి మా 1 minute ఇది వచ్చేసి ఏంటి సార్ అంటే 0 degree లాంగిట్యూడ్ ఇది 0 degree లాంగిట్యూడ్ అంటున్నాం 0 degree ఇది 0 degree లాటిట్యూడ్ ఇట్ ఈస్ ఏ 0 degree లాంగిట్యూడ్ ఓకేనా సార్ క్లియర్ మాస్టర్ మీరే ఓకేనా ఇట్ ఈస్ ఏ 0 degree ఈక్వేటర్ it is a 0 degree longitude as per longitudinal the globe is divided into 2 equal parts the 0 degree longitude east part is known as eastern hemisphere EHS it is a west part western hemisphere అది ఈస్టర్న్ హెమిస్ఫియర్ ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్ అదే లాటిట్యూడ్స్ పరంగా మీరు ఏం చెప్తాం సార్ ఇది వచ్చేసి నార్త్ హెమిస్ఫియర్ ఇట్ ఈస్ ఏ సదరన్ హెమిస్ఫియర్ అంటున్నాం SHS ఇప్పటికి మీకు క్లియర్గా అర్థమైండొచ్చు నాకు తెలిసినంత వరకు అవునా సార్ కాబట్టి లాటిట్యూడ్స్ పరంగా ఇండియా ఎక్కడ ఉంది అంటే నార్త్ హెమిస్ఫియర్లో ఉంది ఉత్తరార్ధగోళంలో ఉన్నాం మనం అది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంటాం మనం ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి యాజ్ పర్ లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్ ఇండియా అనేది ఎక్కడుంది సార్ అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ పూర్వార్ధగోళంలో ఉన్నాం అంతే కదమ్మా ఈ పార్ట్లో ఉన్నాం ఎస్ఆర్ను మీరే ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం కాబట్టి లాంగిట్యూడ్స్ పరంగా వచ్చేసి ఇండియా అనేది ఎక్కడుంది సార్ అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే పూర్వార్ధగోళంలో ఉంది ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే పూర్వార్ధగోళంలో ఉన్నాము ఓకేనా ఎస్ ఇది మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాలి ఈ 0 degree లాంగిట్యూడ్ను ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఒక చిన్న టేబుల్ వేసుకోండి అందరికి కూడా ప్లీజ్ 0 degree లాంగిట్యూడ్ అని రాసుకోండి మా వెరీ 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 ఇంపార్టెంట్ తల్లి 0 degree లాంగిట్యూడ్ మీకు ఇలాంటి క్వశ్చన్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు అందుకని మీకు ఒక టేబుల్ వేసుకొని చెప్తాను 0 degree లాంగిట్యూడ్ 0 degree రేఖాంశం అంటారు కానిస్టేబుల్ అడిగారు ఒకసారి అబ్జర్వ్ చేయండి 0 degree లాంగిట్యూడ్ ఈ 0 degree లాంగిట్యూడ్ దీన్ని ఏమంటారంటే GMT అని కూడా అంటారు సార్ GMT ఏమంటారమ్మా GMT అంటారు GMT అంటే ఏంటంటే గ్రీన్విచ్ మీన్ టైం అంటారు మరి రాస్తున్నారు మీరు GMT స్టాండ్స్ ఫర్ గ్రీన్విచ్ మీన్ టైం గ్రీన్విచ్ మీన్ టైం అంటారు గ్రీన్విచ్ మీన్ టైం అంటారు GMT స్టాండ్స్ ఫర్ గ్రీన్విచ్ మీన్ టైం అంటారు ఈ 0 degree లాంగిట్యూడ్ గ్రీన్విచ్ మీన్ టైం అని దీన్ని వరల్డ్ స్టాండర్డ్ టైం ప్రపంచ ప్రామాణిక రేఖాంశం అని కూడా అంటారు ఇంటర్నేషనల్ మెరిడియన్ లైన్ అని కూడా అంటారు మా ఇంటర్నేషనల్ మెరిడియన్ లైన్ అంతర్జాతీయ మధ్య ఇంటర్నేషనల్ మెరిడియన్ లైన్ అని కూడా పిలుస్తారు అంటే ప్రపంచ ప్రామాణిక రేఖాంశం ఇది దీన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా టైం కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ మెరిడియన్ లైన్ అంటారు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే లండన్లోని థేమ్స్ నదీ తీరం నుంచి స్టార్ట్ అవుతుంది లండన్లోని థేమ్స్ రివర్ బ్యాంక్ థేమ్స్ నదీ తీరం నుంచి ప్రారంభమవుతుంది వెరీ 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 ఇంపార్టెంట్ ఈ మాట మీరు అడుగుతాడు 0 degree లాంగిట్యూడ్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది ఇన్ విచ్ లొకేషన్ ద 0 degree లాంగిట్యూడ్ ఈజ్ బిగినింగ్ ఫ్రమ్ విచ్ లొకేషన్ అని క్వశ్చన్ అడుగుతాడు 0 degree లాంగిట్యూడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ బిగినింగ్ ఫ్రమ్ థేమ్స్ రివర్ బ్యాంక్ ఇన్ లండన్ సిటీ లండన్ నగరంలోని థేమ్స్ నదీ తీరం నుంచి ప్రారంభమవుతుంది ఎక్కడ లండన్ అనేది యునైటెడ్ కింగ్డమ్ ఆర్ ఇంగ్లాండ్ క్యాపిటల్ అది యునైటెడ్ కింగ్డమ్ ఆర్ ఇంగ్లాండ్ క్యాపిటల్ ఇది ఓకేనా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క 0 degree లాంగిట్యూడ్ ఓకేనా వెరీ 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 ఇంపార్టెంట్ సార్ ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మాస్టర్ ఓకేనా ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్తారంటే మరి భారతదేశానికి ఒక స్టాండర్డ్ టైం అనేది ఉంది
భారతదేశం స్థానిక ప్రామాణిక రేఖాంశాన్ని ఏమంటారంటే 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటారు సార్. 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం అంటారు. అది ఎక్కడ పోతుందో చూడండి ఒక్కసారి ప్లీజ్, అందరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఏమంటామంటే 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటారు. 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్, 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటారు. అంటే మనకి ఇక్కడ నుంచి 68 నుంచి స్టార్ట్ అయింది కదా, 68, 69, 70, 71 అప్ టు 97 వరకు 82.5 డిగ్రీని మనం ఏం చేస్తున్నామంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండియన్ స్టాండర్డ్ టైం, ఐఎస్టీ అంటారు మా. కాబట్టి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి ఆన్సర్? వాట్ ఈస్ అవర్ స్టాండర్డ్ టైం అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదంటే 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండియన్ స్టాండర్డ్ టైం. భారతదేశపు స్థానిక ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 82 దీన్ని మనం ఏమంటున్నాం సార్? ఐఎస్టీ అంటున్నాం. మా అందరు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని తల్లి, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఐఎస్టీ అంటున్నాం, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటున్నాం. కాబట్టి మన స్థానిక ప్రామాణిక రేఖాంశం, మన లోకల్ టైం వచ్చేసి ఇండియన్ స్టాండర్డ్ టైం 82.5 డిగ్రీ. మరి ప్రపంచ ప్రామాణిక రేఖాంశం ఏది? 0 డిగ్రీ లాంగిట్యూడ్. 0 డిగ్రీ లాంగిట్యూడ్ ఇంకొక పేరు ఏమంటారు? గ్రీన్ విచ్ మీన్ టైం యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ మెరిడియన్ లైన్ అని కూడా అంటారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇట్ ఈస్ బిగినింగ్ ఫ్రమ్ థేమ్స్ రివర్ బ్యాంక్ ఇన్ లండన్ సిటీ, యునైటెడ్ కింగ్డమ్ ఆర్ బ్రిటన్ ఆర్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ దేశంలోని లండన్లోని థేమ్స్ నదీ తీరం నుంచి స్టార్ట్ అయ్యేదే ఇక 0 డిగ్రీ లాంగిట్యూడ్. ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ రాసుకోండి. ఇక్కడ రాసుకోండి ఒక చిన్న పాయింట్. ఏం రాయాలంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ ఆల్రెడీ మనం రాసాం. ఇండియన్ స్టాండర్డ్ టైం ఏంటి సార్? 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అని. ఇండియన్ స్టాండర్డ్ టైం ahead of Greenwich Mean Time, ahead of Greenwich Mean Time, GMT. GMT అంటే ప్రపంచ ప్రామాణిక రేఖాంశం. భారత ప్రామాణిక రేఖాంశము ప్రపంచ ప్రామాణిక రేఖాంశం కంటే 5.5 గంట ముందు ఉంటుంది అని రాసుకోండి. 5.5 గంట ముందు ఉంటుంది సార్. 5 hours 30 minutes, 5.5 గంట ముందు ఉంటుంది. 5 hours 30 minutes, 5 hours 30 minutes, 5.5 గంట ముందు ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఇది మీరు ఒక చిన్న టేబుల్ లాగా వేసుకొని ఇలాంటివి మీకు క్వశ్చన్స్ అడిగేది ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇండియన్ స్టాండర్డ్ టైం వరల్డ్ స్టాండర్డ్ టైం కన్నా ఎంత ముందు ఉంది అంటాడు. ఇండియన్ స్టాండర్డ్ టైం అహెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మీన్ టైం 5 hours 30 minutes. అంటే ప్రపంచ ప్రామాణిక రేఖాంశం కంటే భారత ప్రామాణిక రేఖాంశం 5.5 గంట ముందు ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ అంటే ఐడియా ఉంది కదా సార్ మీకు? ఇలాంటి అంశాలు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటారు. బేసిక్గా దీన్ని 2020 అని కూడా అంటుంటారు. 2020 క్రికెట్ లీగ్ అని కూడా అంటారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2007లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి 2008లో. బేసికల్గా ఇది ఎలాంటిది సార్ అంటే మోస్ట్ పాపులర్ అండ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని చాలా పేరెన్నికగన్నది, చాలా మరి రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బేసికల్గా లండన్లో జరుగుతుంది క్రికెట్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్. ఎక్కడ జరుగుతుందమ్మా? లండన్లో. లండన్లో జరుగుతుంది అనుకోండి. అర్లీ మార్నింగ్ వాళ్ళకు 4 స్టార్ట్ అయింది అనుకోండి. అప్పుడు మనకు టైం ఎంత అవుతున్నట్టు సార్? లేక 9:30 అవుతున్నట్టు. ఎందుకంటే వాళ్ళకన్నా మనం 5.5 గంట ముందున్నాం. అర్లీ మార్నింగ్ 4 o'clock వాళ్ళకి అక్కడ స్టార్ట్ అయింది అనుకోండి లండన్లో. వాళ్ళకన్నా మనం ఎంత ముందు ఉన్నాం సార్? 5 hours 30 minutes అని చెప్పాము ఇక్కడ. కాబట్టి 4కి ఒక 5:30 యాడ్ చేస్తే ఎంత అవుతుంది సార్? 9:30. అర్లీ మార్నింగ్ వాళ్ళకు 4 అయితే మనకు 9:30 AM అవుతుంది. ఈ టైం అవుతుంది. ఇది మీరు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీకు నేను ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా క్లియర్గా చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనమ్మా? చూడండి, క్లియర్గా అర్థమైపోయింది మీకు అసలు ఏంటి సార్ అనేది మీకు తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటున్నాం కదా. ఈ 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది ఎలా పాస్ అవుతుంది అంటే ఇది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇంకా
ఈ 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది ఎలా పాస్ అవుతుంది సార్ అంటే ఇట్ పాసెస్ త్రూ 5 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ సార్. 5 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. అప్పుడు ఏం చెప్పామా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ పాసెస్ త్రూ 8 స్టేట్స్ అని చెప్పాము. గుజరాత్ అన్నాం, మధ్యప్రదేశ్ అన్నాం, రాజస్థాన్, త్రిపుర, మిజోరం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అని చెప్పాం. మరి 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఇట్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ అండ్ హౌ మెనీ యూనియన్ టెరిటరీస్? ఇట్ పాసెస్ త్రూ 5 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. మరి వాట్ ఆర్ దే సార్? ఆ 5 రాష్ట్రాలు ఏంటంటే ఆ 5 రాష్ట్రాలు, ఒకటి ఉత్తరప్రదేశ్ యూపీ, నెంబర్ 2 ఈజ్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ 1 ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. 5 రాష్ట్రాలైనవి. 1 యూనియన్ టెరిటరీ దట్ ఈజ్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ. 1 ఈజ్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ. కాబట్టి ఇట్ పాసెస్ త్రూ 5 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. ఇట్ పాసెస్ త్రూ 5 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. ఇట్ పాసెస్ త్రూ 5 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. ఓకేనా సార్? చూడండి, ఇది అలా విషయాలు. ఇక్కడ మీరు ఒక చిన్న విషయం, కైండ్లీ రిక్వెస్ట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ పట్టణాల గుండా వెళ్తుందో రాసుకోండి. రాష్ట్రం గుండానే ఆ రాష్ట్రం దగ్గరలో ఎక్కడెక్కడ ఏ ఏ పట్టణాల గుండా వెళ్తుంది. ఇట్ పాసెస్ త్రూ నియర్ విచ్ సిటీస్ ఆర్ టౌన్స్. అక్కడ రాసుకోండి. ఫస్ట్ వన్